మా అంటే ఇంకో 3 ఏళ్ళు చేస్తారా 4 ఏళ్ళు చేస్తారా చేయమని అక్రమ అరెస్టులు ఎక్కడా కూడా ఒక్క పేపర్ ఎవిడెన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా సంతకాలు పెట్టినా సరే చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా సంతకాలు పెట్టినా సరే ఆ కేసులు మాత్రం ఈ రోజు వరకు ముందుకు రావు. కానీ ఒక్క ఎవిడెన్స్ ఉండదు. ఎక్కడా సరే డబ్బు ఎక్కడ పట్టుకున్నారు, డబ్బు ఏ కంపెనీకి వెళ్ళిందని పట్టుకున్నారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పట్టుకున్నారు, ఎక్కడే ఉండదు. కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఇలా అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు సార్. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, నేను వెరీ క్లియర్ గా నేను అడిగేది ఒకటి. ఇంకా అడగడాలు లేవు, మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. మేము వెరీ క్లియర్ గా అడుగుతున్నాం సార్. మేము వాళ్ళు నవ్వులు ఎకలు పగలన్నీ 4 ఏళ్లే తర్వాత వాళ్ళు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు వాళ్ళ మెడకి చుట్టుకొని రోడ్డు మీద లాగే రోజు వస్తుంది. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం నేను చెప్తున్నాను సార్. మేము స్ట్రైట్ గా మాట్లాడుతున్నాం సార్. ఏదైతే శేఖర్ ఫ్రీజ్ అయింది. అడిగే మాట ఏంటంటే శేఖర్ మీ వీడియో ఫ్రీజ్ అయింది. 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 వినాలి శేఖర్ మీ వీడియో ఫ్రీజ్ అయింది. మీ వీడియో ఫ్రీజ్ అయింది. వాళ్ళ పార్టీ కూడా ఫ్రీజ్ అయిందండి. వైసీపీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఏదో చెప్తున్నారు సార్. వాళ్ళు ఏమన్నా వీళ్ళ ఇంట్లో పాలేరు షిఫ్ట్ అధికారులు కదా సార్. ఈయన దగ్గర ఉన్న పేపర్ ఎవిడెన్స్ లేదు, ఈయన ఎత్తుకొని పోయి ఇస్తే ఆ రోజు గారు కానీ